ఏమంత రేవంత్ రెడ్డికి అంత కక్ష? పేదల ఇండ్లే దొరుకుతున్నాయి ఈయనకు. ఒకవైపు ప్రభుత్వము 2 ఏళ్ల పండుగలు చేస్తూ ఉంది, మరోపక్క ప్రజలంతా కూడా వాళ్ళ ఇళ్లను మూడగొట్టుకొని రోడ్ల మీదకెక్కి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సోదరులకు మాత్రం నోటీస్ ఇచ్చి చేయొచ్చేదాకా వేడి చేశారు. మీకు సంబంధించినటువంటి ఇళ్లకు మాత్రం ఎందుకు టైం ఇవ్వలేదు, ఆకస్మికంగా వచ్చేందుకు కూలగొట్టారు. అంటే హైదరాబాద్లో ఎవరు ఎక్కువ ఎమ్మెల్యేని గెలవలేదని చెప్పి కచ్చగట్టును అనుకోవాలా? లేకపోతే ఏం లేదన్న నాకు తెలిసి ఈ భూములను నేలమట్టం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి ఆయన ప్రయత్నం. డబ్బులు సంపాదించుకోవడమే ఆయన డ్యూటీ, డబ్బులు సంపాదించుకోవడం కోసమే. లేదన్న మీరు చూడండి, మీరు కూడా చూడండి, చెరువు కానీ కుంటలు కానీ ఏం లేదు. హ్యాపీగా బతున్నామన్న ఉన్నంతలో. మేము చిన్న చిన్న ఇళ్ళలో 40 గజాల బతుకులు రోడ్డు మీద తెచ్చినాము. ఒకవైపు ప్రభుత్వమేమో 2 ఏళ్ల పండుగలు చేస్తూ ఉంది, మరోపక్క ప్రజలంతా కూడా వాళ్ళ ఇళ్లను మూడగొట్టుకొని రోడ్ల మీదకెక్కి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మల్లపూర్ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా కంప్లీట్గా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలను కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ఏమో హైడ్రా చెప్తా ఉంది నివాస ప్రాంతాలను మేము ముట్టుకోమని చెప్తా ఉంది, మరోపక్క ఇండ్లను కూలగొడుతూ వాళ్ళందరినీ కూడా నిరాశ్రయులుగా చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నటువంటి వైనం అయితే ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎన్నేళ్ల కాలం నుంచి ఇక్కడ అంతా కూడా కాలనీ ఉంది, ఎన్నేళ్ల కిందటి కాలనీ ఏర్పడి? అన్న ఇది మొత్తము స్లమ్ అన్న. ఇది ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. అంతా పేదోళ్ళం ఉంటామన్న. డ్రైవర్లు, ఇండ్లలో పని చేసుకుంటోళ్ళు, చెత్తేరుకుంటోళ్ళమే ఉంటామన్న. ఇప్పుడు ఈరోజు కాదు, ఇలా కట్టింది కాదు. ఇక్కడ డ్రైనేజ్ ఉంది, కరెంటు సప్లై ఉంది, అర్థమవుతుందా? కరెంట్ సప్లై ఉంది, వాటర్ ఉంది, కేసీఆర్ ఇచ్చిన ఫ్రీ వాటర్ ఉంది, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయన్న. 25 సంవత్సరాలుగా ఉంటున్నామన్న. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం కట్టుబట్టల మీద నిలబెట్టిండన్న మా ఇండ్లు కూలగొట్టి. ఏమంత కక్ష ఆయనకు? ఏమంత రేవంత్ రెడ్డికి అంత కక్ష? పేదల ఇండ్లే దొరుకుతున్నాయి ఈయనకు. ఎక్కడ లేదు, పెద్దవాళ్ళ జోలికి పోవడం లేదు. ఇగో మొత్తం చూడండి, మీరు చూసిరు కదా, పిల్లల బుక్కులు, బ్యాగులు, బియ్యం, తాళాలు, పండ్లకు పోయిరన్న తాళాలు వేసి వచ్చే వరకు నేలమట్టం చేసిరు. కొంతమంది ఊరికి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాత్రి వచ్చిరు. ఎవరు ఒక్క ఇల్లు వదలలేదు, మొత్తం నేలమట్టం చేసేసారు. ఎవరైనా అడ్డుకుంటే పోలీసులతోటి దాడి. మొత్తం ఎట్లా అంటే మమ్మల్ని ఇక కట్టుబట్టలు. ఇప్పుడు మేము ఎక్కడ పోలేని పరిస్థితి. ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలా? ఆయన ఎందుకంత కక్ష? ఈ హైడ్రా నువ్వు మీ 6 పథకాలల్లా రేవంత్ రెడ్డి ఈ 7వ పథకం నీ మనసులో పెట్టుకున్నావు. ఈ 7వ పథకమే హైడ్రా. ఈ హైడ్రా బట్టి మొత్తం పేదల మీద పడ్డావు, పేదల మీద కక్ష పెట్టినావు. ఎందుకంటే హైదరాబాద్లో నేను ఒక్క సీట్ గెలవనీయలేదు కాబట్టి ఇవాళ పేదల మీద కక్ష తీర్చుకుంటున్నావు. అది కూడా ఓన్లీ పేదల మీద పడ్డావు. నువ్వు టార్గెట్ చేసినావు, పేదల ఇండ్లు టార్గెట్ చేసినావు. ఏం చేస్తున్నావు? ఇండస్ట్రియల్ భూముల అమ్మకానికి పెట్టినావు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ నేలమట్టం చేసి ఇండ్లని గులగొట్టి ఈ భూములు కూడా అమ్ముకొని నీ మొత్తం సంపాదించుకో. కానీ మేమెందుకు మీకు టార్గెట్ అయినాము? మా పేదవాళ్ళు ఎందుకు టార్గెట్ అయ్యారు? ఏదైనా ప్రభుత్వం ఉంటే పేదలకు మంచి చేయాలా, ఏదైనా ఉంటే ఇండ్లు కట్టియాలా, లేకపోతే ఏదైనా జాగాలు ఇవ్వాలా. మొన్న కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇండ్లు కట్టించారు. అంతకుముందున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి భూములు ఇచ్చింది, ఇళ్ళ పట్టాలు ఇచ్చింది, కట్టుకోమని చెప్పింది. కానీ నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొత్తం ఆ ఇచ్చినవన్నీ గులగొట్టేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు లేకుండా చేస్తున్నావు. మొత్తం నువ్వు నేలమట్టం చేసినావు మా ఇండ్లను, మా బతుకులు మొత్తం ఆగం చేసినావు రేవంత్ రెడ్డి. నీకు ఇప్పుడు ఈ మీడియా ద్వారా చెప్తున్నాము, ఇంకా సరిపోదా నీకు? ఇప్పటికైనా పని చేయాలి. ఇప్పటికైనా కూడా గుర్తుంచుకో, పేదవాళ్ళ బాధలేందో చూడు. అక్కడ మీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి లిస్టు తెప్పించుకో. ఇక్కడ పరిస్థితి మీడియా ద్వారా నువ్వు కళ్ళు తెరవాలని చెప్తున్నా నేను. హైడ్రాను ప్రజలే స్వాగతిస్తూ ఉన్నారు. హైడ్రా వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది హైదరాబాద్కి అని చెప్తా ఉన్నారు. అవన్నా హైడ్రా మంచి చేసేంది? బడా భూస్వాములు ఏమైనా కబ్జాలు చేస్తే వాటిని గూలగొట్టేసి కాపాడు. కానీ పేదల ఇండ్లేమని మీకు వీళ్ళు ఇప్పుడు కాదు కదా. నువ్వు రాజకీయాల్లో రాకముందు నుంచే ఈ బస్తు ఉంది కదా ఇక్కడ. నువ్వు రాజకీయాల్లో రాకముందు నుంచే ఈ బస్తీలు ఉన్నాం, మేము బతున్నాం. ఇక్కడ
కొంచెం 40 గజాలు 50 గజాలు 60 గజాలలో బతుకున్నాం గుడిసెలు వేసుకొని నిన్న మొన్న ఇది చేసుకొని 10 రూపాయలు చేసుకొని ఈ రెగ్యులర్ రూమ్ వేసుకుంటే ఇలా మొత్తం మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాం అక్కడికి వెళ్ళి చేసినాం. నివాసం ఉండేటువంటి ఇండ్లను ముట్టుకోం, కేవలం నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్లను మాత్రమే కూల్చివేస్తాం, కబ్జాలో ఉన్నటువంటి ఆక్రమించినటువంటి నిర్మాణాలను కూల్చివేస్తామని గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పిండు. పచ్చి అబద్ధం. రంగనాథ్ గారు చెప్పింది అబద్ధమే, రేవంత్ రెడ్డి చెప్పేది అబద్ధమే. ఎందుకు అబద్ధం అని అంటే మీరు కళ్ళారా చూసిరు, మీ ద్వారానన్నా ఇది వీడియో పంపండి అతనికి. ఇండ్లు మొత్తం నేలమట్టమన్న ఇండ్లు సమాన్లు ఉన్నాయి, సమాన్ తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు బియ్యం అలానే ఉన్నాయి, పిల్లల బుక్కులు అలానే ఉన్నాయి, స్కూల్ యూనిఫామ్ ఉన్నాయి, మా బట్టలు లేవు, ఏం లేవు, రోడ్డు మీద నిలబెట్టినాం. మమ్మల్ని రాత్రి మేము పొద్దున ఎట్టున్నామో అట్నే ఉన్నాం. నువ్వు మా మబ్బుల నుంచి స్టార్ట్ చేసిరు, నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ చేసిరు. ఎక్కడ పోతామన్నా మేమంతా? ఇలా మాకు సమానం ఎవరు చెప్పాలి? ఇవాళ ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. మీరు తక్షణం ప్రజలకు ఇష్టం లేని ప్రభుత్వం ఉండొద్దు, నువ్వు ఇమ్మీడియట్లీ నువ్వు రాజీనామా చేయాలి, నువ్వు మీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని నేను కోరుతున్నా. కోర్టు నుంచి స్టే తెచ్చుకుందాం అనుకుంటా కూడా సమయం లేనటువంటి పరిస్థితి, శని ఆదివారాలు లేదన్నా. పొద్దున మేము కళ్ళు తెరిచే వరకు, పొద్దున్న లేచి మేము లేచే వరకే జేసీబీలు వచ్చి బుల్డోజర్లు వచ్చి మొత్తం నేలమట్టం చేసిన ఇండ్లు. భయానికి పరుగులు తీసినాం. బయట బియ్యం తీసుకుంటామంటే కూడా, బట్టలు తీసుకుంటామంటే కూడా అవకాశం ఇవ్వలేదు, మొత్తం నేలమట్టం చేసిరు ఇండ్లన్నీ. ఇప్పుడు ఏందన్న మా పరిస్థితి? మీ ద్వారా చెప్తున్నాం మా పరిస్థితి ఏంది, దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఈ ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలా, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలా? నిజంగానే ఒకవేళ అక్రమం కట్టుకున్నా కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చే కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఇక్కడ కనీసం టైం ఇవ్వలేదని మీరు చెప్తా ఉన్నారు. వాస్తవం ఇది. మాకు నోటీసులు లేవు, ఏం లేవు చెప్తున్నాం. అసలు వాళ్ళు వచ్చింది కూడా మాకు తెలియదు. బండి జేసీబీ పెట్టి గులగొడుతున్న సపోర్ట్ వచ్చేదాకా మేము అందరం బయట కూర్కొచ్చినాం. మరి ఇప్పుడు ఇది అక్రమంగా కట్టుడైతే కరెంట్ ఎట్లా వచ్చింది, డ్రైనేజ్ ఎట్లా వచ్చింది, వాటర్ ఎట్లా వచ్చింది, ట్యాక్సీలు ఎట్లా వస్తున్నాయి, రిజిస్ట్రేషన్ ఎట్లయింది? ఇవన్నీ గవర్నమెంటే కదా ఇచ్చింది మాకు. రోడ్లు అయినాయి కదా, మరి ఇవన్నీ ప్రభుత్వాలే ఇచ్చినాయి కదా. నీ ప్రభుత్వానికి ఎందుకు నచ్చట్లేదు? అన్ని ప్రభుత్వాలకు నచ్చి మరి నువ్వే ఎందుకు గులగొడుతున్నావు? ఎవడు గులగొట్టకుండా చరిత్రలో ఏమైనా ఉందా? ఏ ప్రభుత్వం అన్న పేదలకు ఇండ్లు కూలగొట్టేది ఉందా? ఇండ్లు కట్టుకోమని చెప్తారు. ఇంత మన భూమి ఉంటే భూమి ఇస్తారు, 50 గజాలు 60 గజాలు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మేము ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం కదా. ఈ ప్రభుత్వాలలో లత్కర్ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రతి రేవంత్ రెడ్డి గాడే. అంటే ప్రతిసారి కూడా ప్రజల ప్రభుత్వం అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు కదా. అవునా, ప్రజల ప్రభుత్వం అంటే ఇదా? ప్రజలను రోడ్డు మీదకి తేవడమా? పేద ప్రజలను రోడ్డు మీదకి తేవడమా? కట్టుబట్టలతో నిలబెట్టడమా? ఇండ్లు కూలగొట్టడం. ఎవడన్నా ఇండ్లు కూలగొడతాడు? ఎవడన్నా ముండా కొడుకుతా? వానికి అసలు సిగ్గు చరం లేదు వానికి. ఇండ్లు కూలగొడతారా? పేద ప్రజల ఇండ్లు కూలగొడతాడు ఎవడన్నా? కట్టుకోమని చెప్పి గత ప్రభుత్వాలు భూములు ఇచ్చినాయి. రెండో ప్రభుత్వం సెకండ్ వచ్చిన టర్ములు వచ్చింది, పాస్ పుస్తకాలు ఇచ్చినాయి, పట్టాలు ఇచ్చిర్రు. ఇంకోటి కేసీఆర్ గవర్నమెంట్ ఇండ్లే కట్టించిండు. మరి వీరికి ఏం రోగం వచ్చింది, వీనికి ఏం రోగం వచ్చింది? పేద ప్రజల ఇండ్లేమో టార్గెట్ చేసిండు, మొత్తం ఇండ్లు కూలగొడుతున్నాడు వీడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరునికి మాత్రం నోటీసులు ఇచ్చి స్టే వచ్చేదాకా వెయిట్ చేశారు, మీకు సంబంధించినటువంటి ఇండ్లకు మాత్రం ఎందుకు టైం ఇవ్వలేదు, ఆకస్మికంగా వచ్చి ఎందుకు కూలగొట్టిరు? సీఎం చుట్టాలు కదా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కదా, వాళ్ళని ఎవరేం చేస్తారు? మంత్రులకు కూడా సిగ్గుచరం లేదు, పేద ప్రజల నియోజకవర్గాలలో గులగొడుతున్నారు అడుగుదామని. వాళ్ళు కూడా మొత్తం ఎట్లా అయిపోయారంటే కరప్ట్ అయిపోయారు, మొత్తం గవర్నమెంట్ మొత్తం కరప్ట్ అయిపోయింది. ఎందుకంటే అందరి చేతులు ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడు తిరుపతి రెడ్డి గులగొట్టమను, కొండల రెడ్డి గులగొట్టమను, వాళ్ళ జోలికి పోరు ఎవరు. ఇప్పుడు ఆ ఫాతిమా కాలేజ్ గులగొట్టమను, ఓవైసీ వాళ్ళకు గులగొట్టారు. ఎందుకంటే మేము కొట్లాడలేం కదా, మేము ఏం చేయలేం కదా, పోలీసులతో ఉంటే దాడి చేపిస్తున్నారు, మేము అడగలేం కదా, మా కోట్ల చుట్టూ తెలియదు కదా, పేద ప్రజల అమాయకులు కదా, మేమే టార్గెట్. ప్రభుత్వం పేదల మీద చిత్తశుద్ధి ఉంది, పేదలకు న్యాయం చేస్తామని చెప్తా ఉంది. లేదన్న, పచ్చాబద్ధం అని చెప్తున్నా కదా. ఇదే ఉదాహరణ. పేద ప్రజల మీద వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి అయితే ఉందో, మా ఇండ్లు కూలగొట్టడం, మమ్మల్ని రోడ్ల మీద తేవడం, ఏవైతే చెప్పిన స్కీములు అమలు పరచకపోవడం. 6 పథకాలు కాదన్న వాడు చెప్పింది, 7 పథకాలు. ఆ 7వ పథకం మనసులో పెట్టుకున్నాడు. ఇదే 7వ పథకం హైడ్రా. అది ముందే తెలుసుంటే మేము ఇవాళ ఏడవపోతుంటే ఓట్లు వేయపోతుంటాం కదా. ఇక్కడ అందరు నీకు వేసిన ఓట్లు వేసిన వాళ్ళమే కదా, పార్టీకి ఓట్లు వేసినాం కదా. నువ్వేదా బాగుపరుస్తావనే కదా, మా జీవితాలు బాగుపడతాయనే కదా నీకు వేసింది. ఇవాళ రోడ్ల మీద తెచ్చినావు కదా, పోతే ముట్టుకొనియవు, నువ్వేం సాయం చేయకుండా మమ్మల్ని ఎట్లుండేటోళ్ళని అట్లా ఉండనిస్తే అయిపోతుండే కదా. మరోపక్క ప్రభుత్వం 2 ఏళ్ల పండుగ కూడా చేసుకుంటా ఉంది, ప్రజలంతా సాధారణంగా ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్న ప్రజలంతా అని చెప్తా ఉన్నారు. మా శవాల మీద, చితుల మీద, మంటల మీద మంటగాగుతున్నారు ఈరోజు వాళ్ళు. ఈరోజు మా చితి మీద మంటగాడుతూ ఎంజాయ్ చేస్తున్నారా, విజయోత్సవాలు చేసుకుంటారు. సిగ్గు శరం ఉండాలి విజయోత్సవాలు చేస్తాడు. కొడకల్లారా, రేపు ఎట్లయినా రేపు ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ రారా?
మళ్ళీ వస్తారు కదా. మీరు ఈ రకంగా మాకు బుద్ధి చెప్తున్నారు ఓట్లు వేసినందుకు. మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నా మాకు తెలుసు. అంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కనుకనే వరుసగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. అవన్న కళ్ళు తెరిపి చూపియండి. ఇక్కడ పేద ప్రజలు ఎంత ఏడుస్తున్నారో, మహిళలు స్కూల్కి పోయే పిల్లలందరూ ఎట్లా ఏడుస్తున్నారో వాళ్ళ కళ్ళు తెరిపియండి. ఆ ముండవాడుకు చూపియండి వాళ్ళకు ఒకసారి. అట్లనే కళ్ళు తెరుస్తారు వాళ్ళు. సంతోషంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉన్నట్ట కాదు కదా. అంటే ఇక్కడ ఇంతమంది ఒక్కడు కూడా రాలేదు చూడండి. ఇప్పుడు ఒక్కడు కూడా రాలే ఇక్కడ దాకా. ఒక్కడు రాలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మెంబర్లు ఎవడో వస్తలేడు. ఎందుకంటే వీళ్ళు కూడా ఏం చేస్తారన్నా, వీళ్ళు కూడా ఏం చేయగలుగుతారు మొత్తం. మాకు ఇప్పుడు మీరు సౌండ్ వినండి. అంటే ఎలక్షన్ల అప్పుడు వచ్చి ఓట్లు అడుగుతూ ఉంటారు కదా ఈ నేతలంతా. ఎలక్షన్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి ఓట్లు వేయండి అని అడుగుతారు. మొన్న జూబ్లీస్ లో కూడా పెద్ద ఎత్తున మంత్రులందరూ వచ్చి ప్రచారం కూడా చేసారు. మరి ఇంత 50 కుటుంబాలు రోడ్ల మీద పడ్డప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళు? రావట్లేదు. అదే మీ ద్వారా మేము అడుగుతున్నాం. మేము ఇప్పుడు వాళ్ళని అడగలేం కదా. మేము అడగలేం, మీ ద్వారా అడుగుతున్నాం. మేము ఎందుకు రావట్లేదు? ఓట్లకు వచ్చిరు కదా, ఓట్ల కోసం వచ్చిరు కదా, అధికారంలోకి దింపన్నారు కదా, మంచి చేస్తామన్నారు కదా. సరే మీ మాటలు నమ్మి మేము వేసినాం కదా, అధికారంలోకి వచ్చిరు కదా. ఈరోజు మీ విశ్వాసం ఏది? మమ్మల్ని రోడ్డు మీద పెట్టడమా? మా ఇండ్లు కూలగొట్టడమా? పెద్దవాళ్ళ బడబడ భూస్వాముల దగ్గరికి పోండి, వాళ్ళ దగ్గరికి పోండి. మేమేం పాపం చేసినాము? మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మా ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నారు? 50 మంది కాదు, ఎక్కువ ఉన్నారని. ఇంకా ఇప్పుడు లాస్ట్ చివరి వరకు అయితే ఇప్పుడు నడుస్తూనే ఉంది. రేపు కూడా ఉందంట. 200 ఇండ్లు ఉన్నాయి. ఇయ్యాల కట్టినే కాదు, గత 25 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇండ్లు. లేదన్న మాకు అసలు అయినా స్కీమ్లలో ఒక్క స్కీమ్ లేదు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ కూడా లేదు మాకు. మేము బిల్లు కడతానే ఉన్నాం. ఫ్రీ కరెంట్ కూడా లేదు. ఒక నెల స్టార్టింగ్లో ఇచ్చిండు, మళ్ళీ కడతానే ఉన్నాం. నల్ల బిల్లు లేకుండా మాకు కేసీఆర్ ఇచ్చినప్పుడు మాకు నల్ల బిల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు నల్ల బిల్లులు వస్తున్నాయి, దాన్ని అరాజ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా. మరి నువ్వెందుకు కూలగొడుతున్నావు? నీకెందుకు ఇంత మేమంటే కక్ష? అంటే ఈ ప్లేస్లో ఏమన్నా చెరువులు కానీ కుంటలు ఏం లేవన్నా, చెరువులు లేవు, ఏం లేవన్నా. నేను చెప్తున్నా కదా. హైడ్రా అక్కడే ఫోకస్ పెడుతుంది కదా. లేదన్నా, మీరు చూడండి, మీరు కూడా చూడండి. చెరువు కానీ కుంటలు కానీ ఏం లేవు ఇక్కడ. హ్యాపీగా బతున్నామన్నా ఉన్నంతలో. మేము చిన్న చిన్న ఇళ్ళలో 40 గజాల బతుకోవడం రోడ్డు మీద తెచ్చినావు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? మళ్ళీ కట్టుకునే పరిస్థితి కాదు అసలు. మేము ఎక్కడ పోవాలా? మీరు ఆల్రెడీ అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మాకు ఏదైనా మాట్లాడి మీటింగ్ పెట్టి మీకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నాము, మీరు అక్కడ షిఫ్ట్ కాండి, మేము ఇక్కడ ఇది చేసుకుంటున్నాము, ఇది ప్రభుత్వ భూమి అని ఒక మాట చెప్పాలి కదా. మేము వెళ్ళిపోతాం కదా. మేము పొద్దున 5 గంటలకు చేసే వరకు ఆ సౌండ్ తోటి లేచినాం. రాత్రి 6:30 7 గంటల దాకా తెలియదు. మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఏం చెప్పట్లేదు వాళ్ళు. మాకు పైనుంచి ఆర్డర్ ఉంది, మేము అది చేస్తాం. మీరు ఎవరైనా మధ్యలో వస్తే మాత్రం కేసులు బుక్ అవుతాయి. ప్రభుత్వం ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు ఆయనే కదా ముఖ్యంగా. ఇప్పుడు మాకు సాయం చేసేది ఆయనే, మమ్మల్ని చంపేది ఆయనే. ఇప్పుడు ఆయన చేతులు ఉందంతా. ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం కక్ష కట్టినట్టు పేదలను టార్గెట్ చేసి ఇందులో కొడుతుందని ఇక ఇంకేం చెప్పాలా మేము? మేమేం చెప్పాలన్నా? ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్పుకోవాలో చెప్పు. అంటే హైదరాబాద్లో ఎవరు ఎక్కువ ఎమ్మెల్యేని గెలవలేదని చెప్పి కక్ష కట్టుండి అనుకోవాలా? లేకపోతే ఏం లేదన్నా నాకు తెలిసి ఈ భూములన్నీ నేలమట్టం చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి ఆయన ప్రయత్నం. డబ్బులు సంపాదించుకోవడమే ఆయన డ్యూటీ. డబ్బులు సంపాదించుకోవడం కోసమే. ఈ భూములన్నీ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారు. ఇదైనా అభివృద్ధి ఏమైనా చేస్తారా? ప్రభుత్వ పరంగా ఇంకేమైనా చేస్తారంటే మాకు ఇల్లు కట్టిస్తారా చెప్పురంటే అది కాదు. మమ్మల్ని నిలగొట్టి ఏం చేస్తారన్నా? మొత్తం భూమి అంతా తీసుకుపోయి అమ్ముతాడు. ఏమేం పనులు చేస్తూ ఉంటారు ఈ నివాసంలో? చాలా మంది అన్న కాగితాలు ఎరుకుంటే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళల్లో పని చేసుకుంటే వాళ్ళు ఉన్నారు, డ్రైవర్ పని చేసుకుంటే వాళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళం ఉన్నాం, చిన్న వ్యాపారం ఆటో డ్రైవర్లం. పొద్దున పోయి సాయంత్రం వచ్చేటోళ్ళు ఉన్నామన్న. ఆ పరిస్థితి ఇలా రోడ్డు మీద ఉన్నాం మేము. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఇప్పుడు ఇది ఆపాలి, ఇప్పటికైనా ఆపండి. ఇప్పుడు మాకు ఇప్పటికైనా ఆపాలే. హైడ్రా అనేది పెద్దవాళ్ళ మీద చూపియండి, పేదవాళ్ళ మీద చూపియకండి. ఇప్పుడు మాకు ఏదైతే గూల కొట్టిరో ఇమ్మీడియట్లీ బేషరతుగా ఆ ఇండ్లు కట్టించాలి. మీరు కంపల్సరీ ఇండ్లు కట్టించాలి. ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేసే ప్రసక్తి లేదు. మమ్మల్ని చంపినా సరే మేము ఇక్కడే ఉంటాం. ఏమన్నా తీసుకోబోతున్నారా ఆలోచన ప్రభుత్వ పరంగా కానీ? మీరు ముందుకెళ్ళబోతూ ఉన్నారా? ఇప్పుడు అదే ఎమ్మెల్యే గారికి ఇట్లా వస్తూ అంటారు, మాట్లాడుతూ అంటారు. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంటారు. మరి ఏం చేస్తారో చూడాలన్నా.